నాకు. వంగినా, ఏదన్నా పని చేసినా, ఏం చేసినా, బరువులెత్తినా, ఏం చేసినా గూడా నాకు బాగా నొప్పొచ్చేసేది మెడలు. కాసేపు టీవీ చూసినా గానీ, ఏదన్నా పని చేస్తున్నప్పుడు అసలు నాకు మెడలు ఆగేవి కాదు. చిన్న పిల్లలు పడిపోయినట్టు మెడలసలు ఆగేవి కాదు. పడుకున్నా సరే నాకు బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా నాకు రిలీఫ్ వచ్చేది కాదు. ఎన్ని మందులు వాడినా గానీ నాకు తగ్గలేదండి అసలు. అప్పుడు నాకు స్వర్ణలత గారు దీని గురించి చెప్పారు. "ఇలా ఉందమ్మా నువ్వు ఒకసారి చూడు" అంటే, సరే అని చెప్పి నేను కొనుక్కున్నాను. అప్పుడే 2 ఇయర్స్ అవుతుంది నేను కొనుక్కొని. ఈ డివైస్ కొనుక్కున్న తర్వాత ఏయైతే ప్రాబ్లమ్స్‌తో నేను బాగా బాధపడ్డానో, ఆ ప్రాబ్లమ్స్ నుంచి నేను చాలా మిరాకిల్ లాగా అసలు నేను బయటపడ్డానండి. ఒక 3 నెలలు తిరిగే లోపలనే నాకు బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ ఎళ్ళిపోయి, నా మెడల నొప్పులన్నీ గూడా తగ్గిపోయి చాలా హ్యాపీగా ఉన్నానండి. నేను నెర్వ్ మెరిడియను ప్లస్ సర్క్యులేషను, థ్రోట్ చక్ర వాడాను ఈ మెడల నొప్పుల కోసం. అసలు చాలా అద్భుతంగా తగ్గినియండి. నాకు అసలు బండి గుమ్మం ముందు ఉంటే గూడా నేను దాన్ని నడపడానికి, దాన్ని తీసుకొని బయటికెళ్ళడానికి గూడా భయమేసేది. ఆ వెయిట్‌ని నేను మోయలేక. దాని వల్ల తర్వాత సాయంత్రం నాకు బాగా నొప్పొచ్చేసేది. చాలా అవస్థ పడేదాన్ని. కానీ దాని నుంచి ఇంత తొందరగా బయటపడతానని అసలు అనుకోలేదు. నాకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉండిందండి. ఎప్పుడు అరగకపోవడము, ఎప్పుడు అరుగుద్దో తెలీదు. ఒక రోజు ఒక పదార్థం తిన్నప్పుడు అరిగేది. మళ్ళీ అదే ఐటెమ్ ఇంకొకసారి తిన్నప్పుడు నాకు అరిగేది కాదు. నాకిది అరుగుతుందా లేదా అని కూడా నాకే ఐడెంటిఫై ఉండేది కాదు. అలా ఇబ్బంది పడేదాన్ని. నాకు కడుపులో మంట రావడము, ఏదైనా ఇష్టమైనది తినడానికి గూడా లేకపోవడము, అలా అవస్థ పడ్డాను. ఒక టైంలో నాకు 3 మంత్స్ కడుపులో నొప్పొచ్చి అసలు మొత్తానికి డైజెషన్ సిస్టమే ప్రాబ్లమ్ అయింది. అయినప్పుడు హైదరాబాద్‌లో పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో చూపించుకున్నాను. నేను 2 టైమ్స్ ఎండోస్కోప్ చేయించుకున్నానండి నేను. ఒక 3 ఇయర్స్ గ్యాప్‌లో 2 టైమ్స్ చేయించుకున్నాను. ఎప్పుడు నేను ఏ టెస్ట్ చేయించుకున్నా కూడా నాకసలు గ్యాస్‌కి సంబంధించి గాని, పేగుల్లో కానీ ఏ ప్రాబ్లమ్ ఉందని చెప్పేవారు కాదు. కానీ ఎప్పుడూ ప్రాబ్లమ్‌తో అవస్థ పడుతూనే ఉండేదాన్ని. ఎప్పుడు దీనికి ఏదో ఒక జబ్బులు అని అందరూ అనుకునేవాళ్ళు. అంత అవస్థకి గురయ్యాను. మెట్లెక్కుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు ఆయాసం వచ్చేది. ప్లస్ ఏదైనా ట్రైన్ ఎక్కడానికి, బస్ ఎక్కడానికి కొంచెం హడావిడిగా నడిచినప్పుడు మామూలప్పుడు ఉండేది గాదు. ఆ ఆయాసం తగ్గిందండి ఈ డివైస్ వాడిన తర్వాత. నాకు గ్యాస్ ప్రాబ్లమ్ కోసం నేను సోలార్ చక్కెర, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, స్టమక్ కడుపులో నొప్పొస్తే స్మాల్ ఇంటెస్టైన్ ఇలాంటివన్నీ వాడాను. మ్యాగీలో డైజెషన్ సిస్టమ్ వాడానండి. క్లీనింగ్ ప్రోగ్రామ్స్ చాలా పనిచేసినియి నాకు. ప్రతీది గూడా నాకు వెయిన్స్ మొత్తం చేతి మీద ప్రతీదీ మొత్తం ఇవన్నీ కూడా కనిపిచ్చాయండి. చేతుల మీద, కాళ్ళ మీద మొత్తం నెర్వ్స్ అన్నీ గూడా బయటికి తేలిపోయి కనిపిచ్చేవి. నాకు మెడల నొప్పులు ఎక్కువైపోయినప్పుడు నాకు వెనక వీపు భాగంలో గూడా వెయిన్స్ కనిపించినియి అని చెప్పి మా పాప చెప్తే భయమేసింది. రెడ్ కలర్‌లో నీకన్నీ కనిపిస్తున్నాయమ్మా అంటే, ఆ నొప్పికి అన్నీ కూడా అలా అయిపోయేది. ఈ సర్క్యులేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే వాడుతున్నానో, అసలు నాకవన్నీ కూడా నాకు నార్మల్ అయిపోయిందండి. మొత్తం నా నా స్కిన్ గానీ, లోపల నెర్వ్స్ కానీ అన్నీ గూడా చాలా హ్యాపీగా, ఫ్రీగా, అద్భుతంగా తయారైంది. చాలా ఎనర్జిటిక్‌గా హెల్తీగా ఉంటున్నాను సార్. మా మా వారికి కొలెస్ట్రాల్ ఉందండి. అది ఎన్ని సంవత్సరాల నుంచి టాబ్లెట్స్ వాడుతున్నా గానీ తగ్గలేదు. కానీ డివైస్ వాడుతున్న దగ్గర నుంచి, హీలీ వాడుతున్న దగ్గర నుంచి ఆయనకి కొలెస్ట్రాల్ తగ్గిందండి. ఆయనకి హార్మోనల్ ఇన్‌బాలెన్సు, లివరు, క్లీనింగ్ ప్రోగ్రామ్స్ వాడానండి. చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తేలిగ్గా ఉంది బాడీ అంటున్నారు. మా పాపకి గొంతు ఇన్ఫెక్షను చాలా రోజుల నుంచి తగ్గలేదు. ఎన్ని హాస్పిటల్స్ చూసినా గానీ చూపించుకున్నా తగ్గలేదు తనకి. మైగ్రేన్ ఉండేది. ఇంకా చదువులు వేరే ప్లేసుల్లో ఉండడం వలన. కానీ అది డివైస్ వల్ల తనకి ఆ 2 కూడా తగ్గిపోయినియండి. ఇప్పుడు మా కుటుంబం మొత్తం గూడా ఈ డివైస్ వల్ల, ఈ హీలీ వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము. దీన్ని మాకు పరిచయం చేసినందుకు మీకు, స్వర్ణలత గారికి, అందరికీ గూడా చాలా కృతజ్ఞతలండి. ఇది ఎవ్వరి ఇంట్లో అయినా సరే ప్రతి ఇంట్లోనూ ఈ హీలీ ఉండి అందరూ గూడా ఈ టాబ్లెట్స్ అనేది వాడకుండా సాధ్యమైనంత వరకు గూడా 99% కాదు, మనం సరిగ్గా ట్రై జేస్తే 100% కూడా ఈ హీలీ వల్ల ప్రతి ప్రాబ్లము తగ్గుతుందండి. ఇది నా నమ్మకము. నేను అనుభవించాను.